హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ అర్థమైపోయింది కదా. సో అదేనండి, ఆయిల్ మసాజ్ గురించి అనమాట. సో నేనైతే మొన్న హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి మీకు చూపించాను కదా. అదేనండి, నిమ్మ ఆకులు అవన్నీ వేసి ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను కదా. సో ఆయిల్ అయితే నేను ఇప్పటికీ 2 times అప్లై చేశాను, ఇది 3rd time అనమాట. సో అప్లై చేసేటప్పుడు కూడా నాకు ఒక చిన్న గుర్తొచ్చింది, చిన్నది. సో ఏంటంటే, మనం జస్ట్ ఆయిల్ అప్లై చేయడం అంటే కనుక చేతిలో ఆయిల్ వేసేసుకొని గబగబా ఏదో రాసేసుకుంటూ ఉంటాము. సో అలా కాకుండా మనం కొన్ని స్టెప్స్ పాటిస్తే కనుక మనకి జుట్టు రావడం తగ్గుతుంది. సో ఈ ఆయిల్ మసాజ్ స్టెప్స్ ఏంటంటే, నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను కదా. సో అక్కడ నేర్చుకున్నాను. సో అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటే ఉపయోగపడుతుంది కదా అని, అంతే ఆ ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నానండి. సో ఇప్పుడైతే నేను ఆయిల్ అనేది ఆల్రెడీ నేను ఒక గిన్నెలో తీసేసుకున్నాను. సో గిన్నెలో తీసుకొని కొంచెం హీట్ చేసుకొని వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే దీన్ని ఆయిల్ అప్లై చేసేస్తాను. సో ఆయిల్ అప్లై చేసే ముందు ఏంటంటే, మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఆయిల్ అప్లై చేసే ముందు హెయిర్కి అదే చిక్కులు అనేది అస్సలు ఉండకూడదు. సో చిక్కులు లేకుండా ఫస్ట్ అయితే మనం హెయిర్ అంతా ఇలాగ దువ్వేసుకోవాలి. సో ఈ ఆయిల్ ఏంటంటే, నాకు ఆల్రెడీ నేను అంతకుముందు ఆమ్లా ఆయిల్ ఒకటి రెడీ చేసుకున్నాను. సో తయారు చేశాను, అది కూడా మీతో షేర్ చేశాను కదా. సో ఆమ్లా ఆయిల్ కన్నా కూడా నాకైతే ఈ ఆయిల్ కొంచెం బెనిఫిట్స్ అనేది కనిపించింది అనమాట. సో ఇదైతే బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ ఒకవేళ మీకు బాగుంది అనిపిస్తే నెక్స్ట్ మళ్ళీ ఇదే మీరు కంటిన్యూ చేయొచ్చు. అండ్ తర్వాత ఇందులో ఏంటంటే, నేను ఆ రోజు విటమిన్ ఈ క్యాప్సూల్స్ గురించి కూడా నేను చెప్పలేదు, కానీ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా మనం ఇందులోని రాసుకుంటే వేసుకొని ఆ తర్వాత మనం అప్లై చేసినా కూడా బాగుంటుంది చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ అనేది మొత్తం ఇలా అప్లై చేసేసిన తర్వాత మీకు స్టెప్స్ అనేది నేను క్లియర్గా చెప్తాను. సో అప్లై చేసేటప్పుడు కూడా ఏంటంటే, కంగారుగా కాకుండా కొంచెం స్మూత్గా అనేది అప్లై చేస్తూ రాయాలన్నమాట. అదే అప్లై చేయాలి. సో ఇప్పుడైతే నేను మొత్తం ఆయిల్ అంతా కూడా ఫుల్గా అప్లై చేసేసాను. సో అప్లై చేసేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే, క్లాక్ వైజ్ అనమాట. మనం హెయిర్ అంతా కూడా ఇది వేళ్ళు ఉంటాయి కదా, ఈ మునివేళ్ళతోనే మొత్తం అంతా చేయాలన్నమాట. సో మనం క్లాక్ వైజ్గా అనమాట. సో నెమ్మదిగాని తర్వాత యాంటీ క్లాక్ అనమాట. సో ఫస్ట్ క్లాక్ వైజ్ అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఒక 2-3 minutes చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ వచ్చేసరికి చాపింగ్ వచ్చేసరికి సో ఇది చాపింగ్ అనమాట. సో ఇది కూడా అంటే ఒక 2-3 minutes, ప్రతి స్టెప్ కూడా మనం 2-3 minutes చేసుకుంటూ రావాలండి. అండ్ సెకండ్ స్టెప్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి పించింగ్ అనమాట. పించింగ్ అంటే ఇలాగా నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే, ఒక్కొక్క ఇలాగ కొంచెంగా తీసుకొని ఇలాగ పుల్ చేయాలన్నమాట. స్టెప్ వైజ్గా జస్ట్ లైట్గా పుల్ చేసుకుంటూ, అంటే చిన్నగా తీసుకోవాలి, ఒక్కొక్క లేయర్లా తీసుకొని
చిన్న చిన్నగా తీసుకొని ఇలాగా జస్ట్ ఇలా పుల్ చేయాలన్నమాట. ఒక్కొక్క పాయలా తీసుకోవడం, ఇలా వెనక్కి ఇలాగా పుల్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి జిగ్జాగ్ అండి. అంటే మనకు జిగ్జాగ్ లాగా రావాలన్నమాట. ఇలాగ జస్ట్ జిగ్జాగ్ మెథడ్లోని కొంచెం ఇలాగా మసాజ్ అనేది చేసుకోవాలి. అంటే ఎక్కువ టైం మనం స్పెండ్ చేయలేము, బాగా వర్క్ ఉంటుంది అనుకునేవాళ్ళు జస్ట్ ఇలాగ పైన కనీసం ఇటువంటి స్టెప్స్ అనేది కనీసం ఒక 5 minutes అయినా, మొత్తం అన్ని స్టెప్స్ కలిపి ఒక 5 minutes అయినా చేస్తే కనుక మనకి కొంచెమైనా బెనిఫిట్స్ అనేది ఉంటుందన్నమాట. మనం ఆయిల్ రాసుకున్న తర్వాత అది లోపలికంటూ వెళ్ళాలి కాబట్టి మనకి ఈ మసాజ్ వల్ల ఏంటంటే మనకి పోర్స్ అనేది కూడా మనం మసాజ్ చేస్తాం కదా, సో హీట్ అనేది వస్తుంది. సో హీట్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే పోర్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో దానివల్ల కూడా మనకి ఏంటంటే ఈ రాసుకున్న ఆయిల్ అనేది లోపలికి వెళ్తూ ఇంకుతుంది కాబట్టి మనకి కొంచెం హెయిర్ గ్రోత్కి కానీ మన హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో జిగ్జాగ్ మెథడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్క్రాచింగ్ అనమాట. స్క్రాచింగ్ వచ్చేసరికి సో ఇలాగా నెక్స్ట్ ఇక మొత్తం అంతా కూడా ఒకసారి మొత్తం అంతా కూడా మళ్ళీ సర్కిల్ మోషన్లో అనేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి ఇక లాస్ట్ అనమాట. సో సర్క్యులర్ మోషన్లో మొత్తం అంతా అనేసుకున్న తర్వాత హెయిర్ అంతా కూడా ఇది లాస్ట్. ఇంకా మొత్తం హెయిర్ అంతా కూడా ఇక సర్క్యులర్ మోషన్స్లో వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా హెయిర్ అంతా కూడా ఒకసారి ఫుల్ డైరెక్ట్ మొత్తం అంతా ఇలాగ పట్టుకొని మొత్తం అంతా ఇలాగ చుట్టేసుకోవాలన్నమాట. సో చుట్టేసుకొని ఒకసారి లైట్గాని ఒక 5 times ఇలాగా పుల్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఆయిల్ మసాజ్ అనేది ఇలా చేసుకోవాలి. సో చూసారు కదా వీడియో, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.